మల్టీవైటమిన్స్ ఎప్పుడైనా పద్ధతిగా వాడుకుంటే దానివల్ల మంచితనమే ఉందండి. లేదు ఎక్కువ వాడటం వల్ల దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా మీకు ఏ డెఫిషియన్సీ ఉందో చూసి ఆ మల్టీవైటమిన్స్ వాడుకుంటాం మంచిది, కానీ అందరికీ ఒకే మల్టీవైటమిన్స్ పనిచేయవండి. మల్టీవైటమిన్స్ ఎక్కువ మీకు బాడీకి ఇచ్చేస్తే ఏమవుతుందంటే మన బాడీ ఈజీగా దొరికే మల్టీవైటమిన్స్లో వచ్చే వైటమిన్స్ని అబ్జార్బ్ చేసుకుని మన ఫుడ్ నుంచి వచ్చే మల్టీవైటమిన్స్ని తీసుకోదండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో డెఫిషియన్సీస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని సాధ్యమైనంత వరకు మన ఫుడ్ ద్వారాగానే మల్టీవైటమిన్స్, మన ఆహారంలోనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని నైట్ నిద్రపోయేటప్పుడు మల్టీవైటమిన్ వేసుకుంటే ఏమవుతుందంటే మీకు రోజు ఫుడ్ ద్వారా వచ్చే మల్టీవైటమిన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇంకేదైనా డెఫిషియన్సీస్ ఉంటే ఈ టాబ్లెట్స్ ద్వారా కవర్ అవుతాయండి. అందుకని ఏదైనా డాక్టర్ని కలిసి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా వాడుకోండి, కానీ అన్నెసరీగా మల్టీవైటమిన్స్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.